నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వీడియోస్. ఈ వీడియోలో కాలర్ నెక్ బ్లౌజ్కి కాలర్ చాలా ఈజీగా కట్ చేసి వేసే విధానం అయితే చూద్దాం. ముందుగా అయితే బ్లౌజ్ భుజాలైతే జాయింట్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి జాయింట్ అయితే చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసే దగ్గర 1/2 ఇంచ్ ఉండాలి ఖర్చు. మనము కాలర్ వచ్చే దగ్గర 2 పాయింట్స్కి అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా భుజాలు జాయింట్ చేసిన తర్వాత మనము రెండో కుట్టు కానీ వేసుకోవాలి. తర్వాత మనము బ్యాక్ పార్ట్లో ఖర్చు అయితే పెట్టుకోవాలి. తర్వాత మనము ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలి. కాలర్ రావడం కోసం 3 ఇంచులకి 2.5 ఇంచులకి కాలర్ అయితే డ్రా చేసుకోవాలి. గుర్తు కోసం ఇటు సైడ్ కానీ మనము కాలర్ ఎంత పొడవుకి కావాలి ఫ్రంట్లో కానీ అన్నది మనము మార్క్ చేసుకోవాలి. తర్వాత మనము ఇలా మార్క్ చేసుకున్న వాటి నుంచి మనము కొద్దిగా టేప్ అయితే పెట్టుకొని కొలుచుకోవాలి. ఇలా మనము కొద్దిగా పట్టుకుంటేనే మనకి టేప్ కరెక్ట్గా వస్తుంది, లేకపోతే ఎక్కువ తక్కువ అవుతుంది. నాకైతే 14 ఇంచ్ పొడవుతో అయితే కాలర్ కావాలి. మనము ఇంకో పద్ధతిలో కానీ మనం తీసుకోవచ్చు. ఇలా మనము బ్యాక్ పార్ట్ హాఫ్కి చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే కొలుచుకున్నామంటే మనకి అప్పుడు కొలుచుకునింది ఫుల్, ఇప్పుడు కొలుచుకునింది హాఫ్. డబల్ మీద మనము 14 ఇంచ్ని హాఫ్ చేసిన 7 వస్తుంది. తర్వాత మనము 14 ఇంచ్ పొడవుతో క్యాన్వాస్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి పేపర్ క్యాన్వాస్ అన్నమాట. ఎడల్పు వచ్చేసి 1.5 లేకపోతే 1 ఇంచ్ లేకపోతే 1.2 ఇంత లోపలే కాలర్ తీసుకోవాలి. కాలర్ కోసం అయితే ఎడల్పు, లేకపోతే ఎక్కువ అవుతుంది. ఇలా మనము డ్రా చేసుకొని షేప్ ఇచ్చుకోవాలి. ఇది కాలర్ షేప్ అయితే వస్తుంది. ఇలా మనము మళ్ళీ ఖర్చు అయితే పెట్టుకోవాలి హాఫ్కి అన్నట్లు. ఇలా మనము ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. తర్వాత మనము డబల్ ఫోల్డింగ్ మీద 14 ఇంచ్ పొడవు ఉండేలా ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము క్లాత్ అయితే తీసుకోవాలి. కరువు తీసిన కాడ మనకి కుట్టు అయితే వేసుకోవాలి. కరువు తీయని చోట అటు సైడ్ అయితే 1/2 ఇంచ్ ఉండేలాగా కాలర్ అయితే పెట్టుకోవాలి. ఇలా మనము కరువు వచ్చి ఉంటుంది కదా, మనం తీసుకున్నాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయితే చేసుకొని కుట్టుకోవాలి. ఇలా క్యాన్వాస్కి పక్కన పడేలా కుట్టు అయితే వేసుకోవాలి. క్యాన్వాస్ మీద పడకూడదు, పక్కలో ఉండాలి. ఇలా లాస్ట్ వచ్చేతలకల్లా రఫ్ అయితే చేసుకోవాలి. రఫ్ చేసుకొని లాస్ట్ వరకు పోకూడదు, క్యాన్వాస్ లాస్ట్ వరకు మాత్రమే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఖర్చు అయితే ఉంచుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఎక్కువైన క్లాత్ని నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది మనం ఇలా కట్ చేసుకున్నామంటే. తర్వాత మనము దగ్గరలో కుట్టు మీద పడకుండా ఖర్చు మీద అయితే మనము ఖర్చిచ్చుకోవాలి. తర్వాత హాఫ్ కన్నట్లు మనము ఖర్చు అయితే ఇంకో ఖర్చు అయితే ఇచ్చుకోవాలి. ఇలా ఒక సైడు ఇలా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. ఒక ఫోల్డింగ్ని వదిలేసి ఇంకో ఫోల్డింగ్కి
దగ్గరలో క్యాన్వాస్ మీద పడేలా కుట్టయితే వేసుకోవాలి. ఇది ఫినిషింగ్ ఇచ్చుకుంటున్నాం అన్నమాట. ఒక సైడ్ ఫినిషింగ్ ఇచ్చుకుంటాము, ఇంకో సైడ్ అయితే ఇలా 1/2 ఇంచ్ ఉంటుంది. ఇది మనకి కుట్టేటప్పుడు లోపలికి అయితే పోతుందన్నమాట. అలా మనము 1/2 ఇంచు ఖర్చు అనేలాగా డ్రా అయితే చేసుకోవాలి. తర్వాత మనము ఉల్టా అయితే చేసుకోవాలి. ఇక్కడ మనము ఐరన్ కూడా చేసుకోవచ్చు, ఇంకా బాగా ఫినిషింగ్ అయితే వస్తుంది. ఎక్కడది అక్కడ కరెక్ట్గా కూర్చుని ఉంటుందన్నమాట ఐరన్ చేసుకుంటే. ఇలా రెడీ చేసుకున్నాక మనము బ్యాక్ పార్ట్ ఖర్చు అయితే పెట్టుకున్నాం కదా, 1/2 ఇంచ్ ఆఫ్ చేసి అలా మనము ఈ రెడీ చేసుకున్న కాలర్ని కానీ ఆఫ్ చేసుకొని ఖర్చు పెట్టుకొని ఉంటాం కదా, ఖర్చు కలిసేలాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము కుట్టుకోవాలి. ఇలా కొద్దిగా బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. రివర్స్లో ఉంటుంది బ్లౌజు, కాలర్ పార్ట్ పైన ఉంటుంది. ఇక్కడ మనము భుజాలు వస్తాయి కదా, అది వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్కి అయితే బ్యాక్ పార్ట్కి భుజాలది జాయింట్ పోయేలాగా చూసుకుంటాం కదా, కాలర్ నెక్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకొని కాలర్ అయితే అతికించుకోవాలి. ఇలా కొద్దిగా అయితే కుట్టేసుకోవాలి. అక్కడ ఫ్రంట్ కాలర్ దగ్గర జాయింట్ వస్తుంది కదా, అక్కడ కానీ మనము ఖర్చు మాత్రం కొద్దిగా తక్కువ ఇచ్చుకొని బయటికి అయితే వచ్చేయాలి. కొద్దిగా క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇలా మనకి కాలర్ అయితే మళ్ళీ రివర్స్ చేసుకొని కాలర్ అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు ఫినిషింగ్ వస్తుంది. మనము ఫస్ట్ వేసుకున్న కుట్టు మీద ఈ కుట్టు పడేలా కుట్టు అయితే వేసుకోవాలి. ఖర్చు క్లాత్ అంతా లోపలికి పోవాలి. ఇలా మనం రఫ్ చేసుకొని మళ్ళీ మనము ఇలా ఇంకో కుట్టు అయితే కాలర్ పైకి వస్తుంది అన్నమాట. కాలర్ పైన ఇలా ఇంకో కుట్టు అయితే పైన వేసుకొని రావాలి. ఇలా చేసుకున్నామంటే కాలర్ కుట్టడం అయితే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చాలా ఈజీగా మనము కాలర్ అయితే కుట్టుకోవచ్చు. ఎంత పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఇదే పద్ధతి ఫ్రెండ్స్. పెద్ద సైజు బ్లౌజ్కైనా చిన్న సైజు బ్లౌజ్కైనా ఇదే కొలతతో మనము కాలర్ అయితే వేసుకోవచ్చు. ఎంత ఫినిషింగ్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.